వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. ఇవాళ డే 6 బ్లాగ్ అనమాట. సో పొద్దున్నే 5 o'clock లేచేసి ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. లాస్ట్ ఇల్లు ఊడ్చాలి. ఇల్లు ఊడ్చి అయిపోతుంది. మా హస్బెండ్ వెళ్ళిపోయిండు 5 o'clock ఆఫీస్కి. సో ఇవాళ బ్లాగ్ ఎలా వెళ్తుంది అనేది చూపిస్తాను నేను. ఇక్కడ రైస్ పెట్టేసా. అలాగే పాలకూర పప్పు కోసం ఎర్రపప్పు అయితే ఉడికిస్తున్నాను. సో అది ఉడికినాక పాలకూర అయితే వేస్తాను. నా మార్నింగ్ చాయ్. కప్పు పెద్దదే కానీ ఇందులో సగం ఉంటుంది. పెద్ద కప్పులో తాగడమే అలవాటు నాకు. గ్లాస్లో తాగినట్టు ఉండదు. అలా అలవాటు అయిపోయింది నాకు పెద్ద పెద్ద కప్పులలో తాగడం. దీని నిండా కాదు, ఓన్లీ హాఫే పోసుకొని తాగుతాను నేను. కప్పు మాత్రం ఇంత పెద్దగా ఉంటుంది. కానీ మార్నింగ్ చాయ్. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. బట్టలు నానిపోతున్నాయి, తీసేసేయాలి. ఆల్రెడీ స్టాండ్ పెట్టేసిన లోపల. ఇంట్లో నేను ఒక్కదాని ఉంటే ఇట్లా కప్పులో తాగుతాను. ఒకవేళ మా హస్బెండ్ కూడా ఉంటే అప్పుడు గ్లాస్లో పోసుకొని తాగుతాం అనమాట. సో ఇది నాకు ఒక్కదానికే కాబట్టి క్వాంటిటీ ఇట్లా కప్పులో అయితే తాగుతాను నేను. ఇక్కడ పప్పు ఉడికింది. పప్పు ఉడికినాక పాలకూర కడిగేసి పాలకూర వేసేసిన. అలాగే పచ్చికాయలు కూడా వేసేసిన. ఇందులో నేను పసుపు ఉప్పు అయితే యాడ్ చేసిన. కారం యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చికాయలు యాడ్ చేసిన కాబట్టి. సో ఇంకా ఒకవేళ ధనియాల పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ధనియాల పొడి లేదు కాబట్టి ఓన్లీ పసుపు ఉప్పు అయితే వేసేసిన. ఇక్కడ సొరకాయ చట్నీ అయితే చేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే టమాటాలు అలాగే ఒక 6-7 పచ్చికాయలు కూడా వేసేసిన అనమాట. సో అవి కూడా వేసేసినాక పెద్ద సొరకాయ ఒకటి మొత్తం కట్ చేసేసి పెట్టుకున్నాను. నాకు ఈ చట్నీ వచ్చేసి 2 days వరకు సరిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ దోశ చేద్దాం అనుకున్నాను. సో దోశ కూడా ఈ చట్నీ సరిపోతుంది. ఇందులో కొంచెం లైట్గా ఆయిల్ వేసేసిన. అలాగే ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసేసిన అనమాట. ఇవన్నీ వాటర్ లేకుండా దగ్గరికి ఉడకాలి ఫస్ట్. సో చట్నీలు ఏంటంటే వాటర్ ఉండకూడదు. వాటర్ ఉంటే ఖరాబ్ అయిపోతుంది. సో వాటర్ ఇంకేంతవరకు చట్నీని అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు పప్పు అయితే రెడీ అయింది. సో పప్పు అయినాక పప్పు దింపేసి తాలింపు అయితే వేసేసుకుంటున్నాను నేను. ఆయిల్, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు అయితే కూడా వేసేసుకొని నేను పోపు పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈ పోపు కూడా పప్పులో యాడ్ చేసేసుకున్నాను. అలాగే పక్కన చట్నీకి పెట్టినా కదా బాండి, అది కూడా ఇటు సైడ్ తిప్పుకున్నాను. ఎందుకంటే ఇంకో సైడ్ బర్నర్లో ఎక్కువ మండట్లేదు, చిన్నగా మండుతుంది. సో టైం పడుతుంది అని చెప్పేసి పెద్దగా మండే బర్నర్ సైడ్ పెట్టుకొని కలుపుకున్నాను అనమాట చట్నీ. సో చట్నీ రెడీ అయిపోయింది, పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మా పెద్ద పాపని స్కూల్ అయితే డ్రాప్ చేయాలి. రెడీ అయితే అయ్యిండు. రెయిన్ కోట్ వేసేసుకొని అలాగే క్యాప్ పెట్టేసుకొని బయట అయితే ఫుల్ వాన పడుతుంది. ఇంకా కొంచెం వాన తగ్గినాక అప్పుడు పాపని స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేసేసి వచ్చిన. సో డ్రాప్ చేసి వచ్చినాక నాకు బెడ్రూమ్లో అంతా చెత్త చెత్త ఉందన్నమాట, టేబుల్. సో నేను వాడే వస్తువులు అంతా గలీజ్ ఉన్నాయని చెప్పేసి దీని అయితే మొత్తం క్లీన్ చేసేసి షిఫ్ట్ చేసి, ఎట్లా మాకు తొందరలో బోనాలు కూడా ఉందన్నమాట. సో బోనాల పండుగ ఎట్లా క్లీనింగ్ చేసుకోవాలి కదా. సో అందుకనే నేను కొంచెం క్లీనింగ్ అయితే చేసి పెట్టుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ టేబుల్ని అయితే సెట్ చేసేసి పెట్టుకున్నాను. ఆల్రెడీ ఆ పెట్టే ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ షిఫ్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ కింద పడుకుంటాడు కాబట్టి, సో ఆయనకు ప్లేస్ కూడా ఉంటుందని చెప్పేసి అటు సైడ్ షిఫ్ట్ చేశాను. పిల్లలు కూడా టేబుల్ అందుతుందని చెప్పేసి అన్నీ అవి ఇవి అయితే తీస్తున్నారనమాట. సో ఇప్పుడు వాళ్ళకి టేబుల్ అయితే అందదు. ఇక్కడ చట్నీ అయితే రెడీ అయింది. మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అలాగే పాలకూరని ఉడికించి పెట్టుకున్నాను అనమాట. ఆ పాలకూరని కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. నైట్కి పాలకూర చపాతి చేద్దాం అనుకున్నాను. అందుకోసమే గోధుమ పిండిలో పాలకూర ఒక 2-3 పచ్చికాయలు కూడా వేసేసి మిక్సీ పట్టిన అనమాట. సో కొంచెం లైట్గా ఆయిల్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసి చపాతి పిండి కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం దోశకైతే నానబెట్టుకుంటున్నాను. చిన్న గ్లాసుతోటి మినపప్పు అయితే తీసుకున్నాను అనమాట. సో మినపప్పును కూడా పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మెజర్మెంట్స్ చేసుకొని ఇక్కడ నేను బియ్యం వాడట్లేదు, నూకలు వాడుతున్నాను. నేను లాస్ట్ ఒక 10 days బ్యాక్ బియ్యంలో అన్ని పురుగులు ఉన్నాయని చెప్పేసి బియ్యం మొత్తం చెరిగినమాట. సో చెరిగితే ఇన్ని నూకలు వెళ్ళినాయి. సో నూకలు ఎందుకు వేస్ట్ చేద్దామని చెప్పేసి నూకలతో దోశ బ్యాటర్ అయితే చేద్దామని చెప్పేసి
ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను కదా, 3 గ్లాసులు నూకలైతే తీసేసుకొని వాష్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను నేను. పక్కకు పెట్టేసుకున్నాక అలాగే కిచెన్‌లో నేను నా డ్రెస్సింగ్ టేబుల్ మీద యూజ్ చేసే బుట్టి ఏదైతే ఉందో దాన్ని కూడా మొత్తం క్లీన్ చేసేసి కిచెన్‌లో అయితే సెట్ చేసుకున్నాను అనమాట. సో, కిచెన్‌లో సామాన్లు ఏంటంటే అక్కడిక్కడ ఉంటున్నాయి. సో, అది అసలుకి నచ్చట్లేదు నాకు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ బుట్టిలోకైతే షిఫ్ట్ చేసేసుకున్నాను సామాన్లు. సోరకాయ టమాటా వేసి చట్నీ రుబ్బేసిన. ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్లో జీలకర్ర ఆవాలు వేసేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసి పోపు అయితే పెట్టేసుకున్నాను. మిక్సీ పట్టిన చట్నీ కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకున్నాను పోపులో. అండ్ ఇక్కడ వచ్చేసి చపాతీలు అయితే రాకేసుకొని అన్నీ కాల్ చేసినాను. లాస్ట్ ఒకటి ఉంది దాన్ని కూడా కాల్ చేసిన. సో నైట్కి మాకు డిన్నరు సోరకాయ చట్నీ అలాగే చపాతీ అనమాట. నైట్ డిన్నర్కి పొద్దున్న చేసిన పప్పు మిగిలితే ఇట్లా డైరెక్ట్గా పెడితే మాడిపోతుందని చెప్పేసి చపాతీ పెన్నం మీద ఇలా గిన్నె పెట్టేసి వేడైతే చేస్తున్నాను నేను. ఇలా చేస్తే మాడుతుందన్న భయం కూడా ఉండదు. వేడైతే అవుతుంది, మూత పెట్టేసి పెట్టాను నేను. సో పప్పు వేడైతే అవుతుంది. ఇవాళకి ఇంతే వ్లాగు. థ్యాంక్ యూ సో మచ్.